ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆసనుడై ఉండే దేవుడు ఈ ఉదయ కాలంలో మా స్తుతుల మూలముగా కూడా తండ్రి మా మధ్య ఆసనుడవై ప్రసన్నుడవై మా మధ్య మీరు ఉన్నందుకై మీకు వందనాలు. గొప్ప తండ్రి, ఇప్పుడు వాక్యమును ధ్యానించబోతుంటుండగా అల్పుడైన నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి నాతో మాతో పరిశుద్ధాత్మ దేవుడుగా మీరేం మాట్లాడమని మమ్మల్ని దర్శించమని మీ స్వరాన్ని మాకు వినిపింపచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, ఈ కీర్తన రాజైన దావీదు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలు చాలామంది ఏమంటారంటే దావీదు కీర్తనలు అంటారు. అన్ని దావీదు వ్రాయలేదు. దావీదు వ్రాసిన కీర్తనలు 73. అందులో మోషే ఒకటి రాశాడు, సొలొమోన్ మహారాజు 2 రాశాడు, హేమాను అనే వ్యక్తి ఒకటి రాశాడు, ఏతాను అనే వ్యక్తి ఒకటి రాశాడు, కోరహు కుమారులు కొన్ని రాశారు. తర్వాత 50 సాంగ్స్ అనగా 50 కీర్తనలు అదర్స్ రాశారు. ఇవన్నీ కలిపి 150 కీర్తన. అందులో ఈ కీర్తన 103వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి. బెత్లెహేమీయుడైనటువంటి యెషై యొక్క కనిష్ట కుమారుడు, కరసాడివాడు, చిట్ట చివరివాడు, 8వ వాడు. అటువంటి దావీదును వాళ్ళ నాన్న యెషై గొర్రెలు మేపటానికి అరణ్యంలోనికి పంపాడు. అతనికన్నా పెద్దవాళ్ళందరూ కూడా సైన్యంలో సైనికులుగా పనిచేస్తూ ఉంటే ఈ కడసారి వాడైనటువంటి దావీదును గొర్రెలు మేపటానికి వినియోగించాడు. ఎక్కువ కాలం అతడు అరణ్యంలోనే ఉండేవాడు. రెయ్యింబగుళ్ళు చలికి, వర్షానికి, ఎండకు తడుస్తూ గొర్రెలను కాచేటువంటి నమ్మకమైనటువంటి వాడు. అలాంటి దావీదును దేవుడు ఏర్పరచుకొని తన ప్రజలైన ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించి దాదాపు 40 సుదీర్ఘ సంవత్సరముల తన్ని రాజుగా నియమిస్తాడు దేవాది దేవుడు. ఆయన రాజుగా ఉన్నప్పుడు రాజ్యాన్ని విస్తరింపచేశాడు. 40 సుదీర్ఘ సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇశ్రాయేలుకు దీపం వంటి వాడుగా ఉన్నాడు. సింహము గుండె వంటి గుండె కలిగిన వాడుగా ఉన్నాడు. దావీదు అనగా దేవునికి ప్రియుడు అని అర్థం. దేవుని చిత్తమంతా నెరవేర్చినటువంటి వాడు, దేవునికి హృదయానుసారుడు, మహాభక్తుడు దావీదు. దేవునికి ఎంతో సమీపంగా జీవించి దేవుని మనస్సు తెలుసుకొని దేవుని హృదయానుసారుడుగా జీవించిన వాడు భక్తుడైనటువంటి దావీదు. రాజైన తర్వాత దేవుడు దావీదు చేత ఎన్నో గొప్ప కార్యాలు అతనితో జరిగించుకున్నాడు. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు తన పట్ల చేసినటువంటి ఉపకారములను, మేళ్లను అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఈ 103వ కీర్తన రచించాడు. ఈ కీర్తన జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇందులో 14 ఉపకారాలు ఉన్నాయి. మొత్తం 14 ఉపకారాలు, మేళ్ళు రాయబడి ఉన్నాయి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. 14 ఉపకారాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. కానీ ఈ దినం అన్ని ఉపకారాలు ధ్యానం చేయలేం, కానీ ఒక ఉపకారాన్ని మాత్రమే మనం ధ్యానం చేసుకుంటాం. అదేమిటంటే 103వ కీర్తన 1 నుండి 3 వచ్చాను. మళ్ళీ చదవమ్మా. దావీదు భక్తుడు తన ప్రాణానికి ఒకటి అలవాటు చేస్తున్నాడు. ఏంటంటే దేవుని స్తుతించడం. ఎవరితో అంటున్నాడు ఇక్కడ దేవుని స్తుతించమని? తన ప్రాణంతోనే, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. తన ప్రాణానికి అలవాటు చేసుకున్నాడు దేవుని స్తుతించడం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని తన ప్రాణాలతో చెప్పుకుంటూ తన ప్రాణానికి మంచి అలవాటు చేసుకున్నాడు. అరణ్యంలో ఉన్న
అంతఃపురములో ఉన్న దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు, ఆరాధించేవాడు, మహింపరిచేవాడు. సితార వాయిస్తూ, పిల్లను గ్రోవి వాయిస్తూ ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఎన్నో పాటలు మన కీర్తన గ్రంథంలో ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, దేనిని మరువకము. మరుపు అనేది మానవునికి సహజం, మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు. అట్లా ఇశ్రాయేలు కూడా దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యములను, దేవుణ్ణి, ఆయన కార్యములు కూడా మర్చిపోయారు. చాలా బాధాకర విషయం. చూడండి, 78వ కీర్తనలో రాస్తాడు, ఆయన క్రియలను, ఆయన వారికి చూపించిన ఆశ్చర్యక్రియలను వారు మరచిపోయిరి. చాలా బాధ కదా. ఆయన క్రియలను, ఆయన వారికి చేసిన ఆశ్చర్యక్రియలను వారు ఏం చేశారు? మరిచిపోయారు. ఇంకో మాట చూస్తాం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో అంటాడు, కన్యక తన ఆభరణమును మరుచునా, పెళ్లి కుమారి తని వడ్డానమును మరుచునా, అయితే నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చు. చాలా బాధాకరమైన విషయం కదా అది. నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మరిచి ఉన్నారు. చాలా బాధ. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు దయచేసి చదవండి. ఒకరు మైక్ తీసుకో. ద్వితీయోపదేశకాండం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి, నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. మంచి ఇల్లు కట్టించుకున్నావు, భవనాలు కట్టించుకున్నావు, పంటలు వేసినావు, కడుపార తిన్నావు, అన్ని సంపాదించుకున్నావు, అన్ని సమకూర్చుకున్నావు, అన్ని ఏర్పాటు చేసుకున్నావు, తినుతున్నావు, తాగుతున్నావు. కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి మరచెదవేమో. నీ మనస్సు మదించేట అర్థమేది? కొవ్వు పట్టి అని అర్థం. అంతే కదా. మదించంటే కొవ్వు పట్టి. జాగ్రత్త. మదించి నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో, జాగ్రత్త అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియులారా, మనం కూడా మర్చిపోయే వాళ్ళమే. దేవుడు చేసిన ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేళ్ళు, ఎన్నో. ఇప్పుడు మనం జీవించి ఉన్నాము, మనగలుగుతూ ఉన్నాము, ప్రాణముతో చెల్లిస్తున్నాము, మన గుండె కొట్టుకుంటుంది, మన నాడీ మండల వ్యవస్థ పనిచేస్తుంది, మనం బ్రతుకుతున్నాము అంటే, ఊపిరి పీల్చగలుగుతున్నామంటే అది ఎవరి కృప? ఎవరి వలన? దేవుని వల్లనే. మరి అట్టి దేవుణ్ణి మనం మర్చిపోలేదా? ఎన్నోసార్లు మర్చిపోతున్నాం. మనం మర్చిపోయినా మనం ఆరాధించే మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. 49వ యెషయా గ్రంథం 15వ అధ్యాయంలో అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను. చూడు, మన అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నా ఎదుటే ఉన్నాయి. ఇశ్రాయేలు, నువ్వు మరుస్తావేమో కానీ నేను నిన్ను మరువను, నిన్ను విడవను, ఎడబాయను, నేను మరిచేవాడను కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఏమండి, ఇంకో చోట యెషయా గ్రంథంలోనే, ఓ ఇశ్రాయేలు, నేను నిన్ను మరవజాలకున్నాను అంటాడు. నేను నిన్ను మరవజాలకున్నానయ్యా. ఎంత మర్చిపోదామన్నా మరవజాలకుండా ఉన్నాను.
యెషయా గ్రంథం 27:3 అంటాడు, యెహోవాను నేను దానిని కాపుగాయిచున్నాను, ఎవడునూ దాని మీదికి రాకుండా దివారాత్రములు దానిని నేను కాపాడుచున్నాను. ఇశ్రాయేలును కాపాడు, కునుకడు, నిద్రపోడు. మరువక దివారాత్రములు కాపుగాస్తున్న దేవుడు మనం ఆరాధించేటువంటి గొప్ప దేవుడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆయన్ను మర్చిపోతున్నాం, అనేక సార్లు మర్చిపోతున్నాం. ఈ అధ్యాయంలో దాదాపు నేను చెప్పాను కదా 14 ఉపకారాలు ఉన్నాయి. అన్ని ధ్యానించవు, కానీ ఈ దినం ఒక్కటి ధ్యానం చేస్తాం. ఏంటంటే 103వ కీర్తన 3వ వచనం చదవమ్మా ఒకసారి. 103:3. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆశీర్వాదాలు, ఉపకారాలు, మేళ్ళు ఎన్ని ఉన్నా ప్రియులారా, మన దోషములు క్షమించబడకపోతే ఉన్న మిగతా ప్రతిమ ఆశీర్వాదాలన్నీ వేస్తే. మన దోషములు క్షమించకపోతే మనం పరలోకానికి వెళ్ళాం. దేవుని ముఖదర్శనము చేసుకోలేం. అందుకే అన్ని ఉపకారాల కంటే మేలైన ఉపకారము దోషములు క్షమించబడడం, మన పాపములు పరిహరించబడడం, మన దోష పాపములు కడగబడడం, మనం శుద్ధులు కావడం. దేవుని సమీపించాలంటే మనలో పాపం ఉండకూడదు. దోషభరితమైన జీవితాలు కలిగి మనం దేవుని సమీపించలేము, దేవుని రాజ్యాన్ని చూడలేము. ఎందుకంటే ఆయన పాపరహితుడు, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై కోట్ల కొలది దేవదూతలను ఆరాధిస్తుండగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రంలో ఆయన్ను ఆరాధిస్తున్నటువంటి మహిమాన్వితుడు, మహాపరిశుద్ధుడు. దేవదూతలు సైతము చూడగలేనివాడు, దేవదూతలు సైతము చూడలేనివాడు. కళ్ళు కప్పుకొని, శరీరాన్ని కప్పుకొని రెండింటితో ఎగురుతూ మహాదూతలు, కెరూబులు, శరాబులు పరలోకంలో ఆయన్ను స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు 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 అని. అట్టి మహాపరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి దోషభరితమైన బ్రతుకుతున్న మనం, పాపిష్టి జీవితం, శాపగ్రస్తమైన జీవితం జీవిస్తున్న మనం ఎలాగో సమీపించగలం? ఎలాగో ఆయన రాజ్యంలో ప్రవేశించగలం? ఎట్లు ఆయన్ను ఆరాధించగలం? ఆయన్ను మహింపరచగలం? ప్రియ సహోదరి, ఆలోచన చేయండి. ఆయన గొప్ప దేవుడు, పాపరహితుడు, పాపమే లేనివాడు, పాపములో పుట్టనివాడు, పాపం ఎరుగనివాడు, పాపము తెలియదు, పాపము చేయలేడు. నా యందు పాపం ఉందని మీరెవరు స్థాపించగలరని సవాలు చేసినటువంటి మహిమాన్వితమైనటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. ఆయన మన దోషములన్నీ తన ఎదుట ఉంచుకుని ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 90:8 మా దోషమును నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఎఫెసీ 2:1 మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై లోక సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ లోకానికి అంటుకట్టబడి లోకేచ్ఛలతో, శరీర ఇచ్ఛలతో, మానుషేచ్ఛలతో మీరు జీవిస్తూ దోషభరితమైనటువంటి జీవితం జీవిస్తూ చచ్చిన వారై ఉన్నారు. మీరు జీవం లేదు, చచ్చిపోయింది. పాపము జీవాన్ని చంపేస్తుంది. ప్రియ స్నేహితుడ, సహోదరి, మన దోషములు ఆయన తన ఎదుట ఉంచుకుని ఉన్నాడు. ఇర్మియా 2:22 అంటాడు, ఆ దోషము మరకవలే నీకు కనపడుచున్నది. ఇర్మియా 2:22 ఏమంటాడు? నీ దోషము మరకవలే నాకు కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథం 31:30 అంటాడు, ప్రతివాడు తన దోషము చేతనే మరణమునందును. ఎందుకు మనం మరణం చెందుతున్నాం? ఎందుకు మనం పరలోకానికి వెళ్లకుండా నిత్య నరకానికి వెళ్తున్నాం? అగ్ని జ్వాలల్లో మండుచున్నటువంటి ఆరని అగ్ని జ్వాలలోకి, నిత్య నరకాగ్నికి ఎందుకు వెళ్తున్నాం? ఎందుకు రెండవ మరణం మనకు ప్రాప్తిస్తుందంటే మన దోషం వల్లనే. ఇర్మియా గ్రంథం ప్రకారం ఏమంటాడు?
నీ దోషం వల్లనే నీవు మృతి నొందేదవు. ప్రియ స్నేహితుడా, సహోదరి, మన దోషములు మనల్ని తల ఎత్తుకోకుండా చేస్తాయి. తల ఎత్తుకొనివ్వవు. ఏమండి, 38 కీర్తనలు 4వ వచనం మనం కనుక గమనించినట్లయితే, నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి, నేను మోయలేని భారం వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. బా, నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి, నేను మోయలేని భారం వలె నా మీద మోయలేని భారం మోస్తున్నాం దోషముల చేత. దోషాలు మోసుకుంటూ తిరుగుతున్నాం. మోసకరమైన హృదయాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాం. ఎక్కడుంది అమ్మ హృదయము? హృదయం ఎక్కడుంది? హృదయం మనలోనే కదా. హృదయం ఎలాంటిది? అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అటువంటి మోసకరమైన హృదయాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాం. దోషాలన్నీ మన మీద ఉండగా దోషాలు భరిస్తూ మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉండగా వాటిని మోస్తూ కృంగి కృషించి తల ఎత్తలేని వాని వలె బ్రతుకుతూ, దేవా నేను కృంగిపోయి ఉన్నాను, వంగిపోయి ఉన్నాను, మోయలేకపోయి ఉన్నాను ప్రభు అంటాడు. నా తల వెంట్రులకు మించిపోయినవి, నా హృదయము అధైర్యపడుచున్నది. కీర్తన గ్రంథం 40:12 వచనం. మైక్ తీసుకున్నది. కీర్తన గ్రంథం 40:12 లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా, నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. దేని బట్టి? దోషములు బట్టి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. ఎవరు తరుముతున్నారు ఇక్కడ? ఏ మనుషులు తరమడా నిన్ను? నీకు వ్యతిరేకులైనటువంటి శత్రులు తరడంలే నిన్ను. నీ పక్కింటి వారు తరడంలే నిన్ను. ఎవరు తరుముతున్నారంటే నీవు చేసిన దోషములే నిన్ను తరుముతున్నాయి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలే ఒక దినం. నీ దోషాలు నిన్ను పట్టుకున్న దినం, నీ పాపాలు నిన్ను పట్టుకున్న దినం, నీ దోషం నిన్ను ఆవరించి ఒక దినం పట్టుకుంటాయి. ఎవరు పట్టుకుంటారులే నన్ను? ఏమి చేసినా ఎవరు చూడడం లేదులే. ఎంత చేసినా నా భార్య నన్ను కనుక్కోకుండా పోతుంది, నా భర్త నన్ను తెలుసుకోకుండా ఉంటున్నాడు, నా నెలవైన వారు ఎవరు నన్ను గ్రహించడం లేదు. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా, ఆఖరికి దేవుడు కూడా చూడలేదేమో అని నీవు విర్రవీగుతూ రొమ్ము విడుచుకొని నీవు తిరుగుతున్నావు. అయితే ఒక దినం ఎవరు పట్టుకుంటారు నిన్ను? నీ దోషములు. నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తలేని వాడను. తలదించుకుంటావు ఆ దినం. తలదించుకుంటావు, తల ఎత్తలేవు, ధైర్యంగా తిరగలేవు. కారణం ఏంటంటే నీ దోషములు నిన్ను ఒక దినము తరిమి పట్టుకుంటాయి. ప్రియ సహోదరి, జాగ్రత్త. దోషములు తరిమి పట్టుకున్న నాడు అధైర్యపడతాం. నా గుండె, నా హృదయము అధైర్యపడుచున్నది. ధైర్యం చెడిపోతుంది, అధైర్యం ఆవరిస్తుంది. గజ వణికిపోతావు. దేవుని సన్నిధిలోకి ముఖమెత్తి చూడలేవు, తలదించుకుంటావు. 10 మందికి ముఖమెత్తి చూపించలేవు. కారణం ఏంటంటే నీ దోషములు. ఎవరు చూడకపోయినా ఒక దినం నీ దోషములే నిన్ను తరిమి పట్టుకుంటాయి. ఇట్టి దోషభరితమైనటువంటి దోషములతో, పాపములతో జీవిస్తున్న మనకు కావలసింది ఏంటంటే దోషములు క్షమించబడాలి, మన పాపములు పరిహరించబడాలి, మనము శుద్ధులము కావాలి, నిర్దోషులముగా బ్రతకాలి. దోషులమైన మనము నిర్దోషులముగా జీవించగలగాలి. ఎవరు చేస్తారు మనల్ని ఆ విధంగా? మన దోషములు, పాపములు ఎవరు తీసివేస్తారు?
అందుకే కదా జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవావతారిగా వచ్చి దేవుడై ఉండి నీ పాపాన్ని నా పాపాన్ని, నీ దోషమును నా దోషమును, నీ శాపమును నా శాపములు శిలువపై మ్రోసుకొని నా దోష శిక్షను ఆయన అనుభవించాడు. నా దోషమును బట్టి నల్లగొట్టబడ్డాడు. చదవండి యెషయా 53 5వ వచనం. యెషయా 53 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన దోషములు బట్టి ఏమైపోయాడు ఆయన? నల్లగొట్టబడ్డాడు. ఏ పాపము ఎరుగని పావనమూర్తి, పుణ్యమూర్తి, పాపరహితుడు, పాపమే లేనివాడు, మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు నీ దోషములు బట్టి నల్లగొట్టబడ్డాడు. నీ పాపములు బట్టి ఆయన వ్యసనాక్రాంతుడుగా మారిపోయాడు, చూడనొల్లని వాడుగా అయిపోయాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు. నీ దోషములు బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు. క్రీడా ప్రియసోదరి 53:6 కూడా చదవమ్మా. 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమే. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎవరి మీద మోపినాడు? ఎవరు మోసుకోవాలా? వాస్తవంగా నీ పాపాన్ని నువ్వే మోయాలా, నీ దోషాన్ని నువ్వే మోయాలా, నీ శిక్షను నువ్వే భరించాలి. అయితే యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మన దోషములన్నిటినీ భరించినవాడు, మన శాపములన్నిటినీ వహించుకున్నవాడు, మన పాపములన్నీ మోసుకొని పాపముగా చేయబడ్డటువంటి వాడు, దోషభరితమైన మన బ్రతుకులను నిర్దోషులుగా తీర్చటానికి వధకు తేబడు గొర్రె పిల్లవలే మౌని అయి, నీ కొరకు నా కొరకు శిలువలో బలి అయి మన దోష శిక్షను ఆయన భరించి ఆయన మన క్షమించాడు, దోషములన్నీ తీసివేశాడు. అయ్యా, అమ్మా, బాబు, మన దోషములన్నీ కూడా ఆయన మీదికి బదిలీ అయిపోయాయి. మన పాపములు, మన దోషములు ఆయన మీదికి బదిలీ అయిపోయాయి. వాటికి రావలసిన శిక్ష ఆయన భరించాడు, దోషములు భరించాడు. దోషములు బట్టి నల్లగొట్టబడ్డాడు, చితగొట్టబడ్డాడు. మన దోష శిక్షను తీసివేయటానికి, దోషరహితులముగా మనల్ని ఉండటానికి ఏ పాపం ఎరుగని పావనమూర్తి మన కోసమై పాపముగా దోషం చేయబడ్డాడు. ప్రియ స్నేహితుడ, సహోదరి, నీవు దోషరహితుడు కావాలనుకుంటే, నీ పాపములు క్షమించబడాలి అనుకుంటే, నీ దోష శిక్ష నీ కోసం భరించి నీ దోషముల కోసమే నల్లగొట్టబడినటువంటి యేసయ్య శిలువ చెంతకి రా. ఆయన దగ్గరగా భక్తుడైనటువంటి దావీదు ఒప్పుకున్నాడు, గ్రహించి ఒప్పుకొని, నా దోషమును నేను కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటే. చదవండి 32 దావీదు కీర్తన 5వ వచనం. కీర్తన 32:5 ఇలా అంటాడు, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నా దోషాలు నేను కప్పుకోదలుచుకోలేదు నాయన, నీ ఎదుట వాటిని ఒప్పుకుంటుని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని. నా దోషములు కప్పుకొనక ఒప్పుకొంటిని. కప్పుకునే కొద్ది కంపు కొడతాయి, ఇంకా దుర్గంధం వేస్తుంది నీ దగ్గర. కప్పుకొనక నేను వాటిని అన్నిటినీ, నేను ఏ దోషాలు చేసినామో చిన్నప్పటి నుంచి, దేవా వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని నా దోషములన్నిటినీ ఒప్పుకొంటిని అని దావీదు ఒప్పుకుంటున్నాడు.
దావీదు తన దోషములు క్షమించబడినందువలనే ఈ 103 దావీదు కీర్తనలో మాట రాశాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవుని దగ్గరికి వచ్చి రాజు అయినప్పటికీ ఆయన పాదాల దగ్గర చేరి తన దోషములు తన పాపములని ఒప్పుకొని కడిగి వేసుకున్నాడు. శుద్ధీకరించబడిన జీవితం గలవాడయ్యాడు. పరిశుద్ధపరచుకున్నాడు. కాబట్టే తన బరువంతా దించబడింది, తేలికైంది ప్రాణం. ఇప్పుడు అంటున్నాడు, ఆయన నా దోషములన్నిటినీ క్షమించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేని మరో ఆ ఉపకారాలన్నిట్లో మొట్టమొదటి ఉపకారం ఏంది? దోషములు క్షమించబడి. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడని. ప్రియ స్నేహితుడా, సహోదరి, మరి నీ దోషాలు క్షమించబడ్డాయా? లేకపోతే రా ఈ దినం, ఈ మధ్యాహ్న సమయంలో ఇంకా నీ దోషం క్షమించబడకపోతే, దోషభరితమైన జీవితంలోనే జీవిస్తూ ఉంటే, దోషములతో పాపములతో మిళితమైన జీవితంలో జన్మించి దోషభరితమైన బ్రతుకుతూ పాపిష్టి జీవితం జీవిస్తూ పాపములో పుట్టి పాపములో పెరిగి దోషాలు చేస్తూ అలాగే చనిపోతే దోషాలు తీసివేసుకోకుండా షార్ట్కట్లో నరకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ దుస్థితి నుండి తప్పించి నీ దోషములన్నిటినీ కడిగి నీ దోషముల కోసమై మరణించి నలగొట్టబడి నీ దోషములకు రావలసిన శిక్ష ఆయన అనుభవించి నిన్ను దోషరహితునిగా చేయటానికి పిలుస్తున్నాడు. ఈ మధ్యాహ్నం రా ప్రభువా, నన్ను క్షమించు, నా దోషాలన్నీ తీసివే, నా పాపాలన్నీ కడిగివే ప్రభువా అని విశ్వాసముతో నీ వస్తే ఈ క్షణమే, ఈ మధ్యాహ్నం ఇప్పుడే ఆయన నిన్ను కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు. దోషము లేని వానిగా, దోషరహితునిగా చేస్తాడు. అప్పుడు దావీదు వలె నువ్వు కూడా చెప్పచ్చు, ఆయన నా దోషములన్నిటినీ క్షమించాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అని. మంచిది. ఎవరైనా ఇంకా దోషమైన బ్రతుకుతూ ఉన్నట్లయితే వచ్చి కడుక్కోండి. యేసయ్య పాదాల దగ్గర రండి, శిలువ నీడను ఆశ్రయించండి, శిలువ రక్తంలో కడుక్కోండి. అయితే ఇదివరకే నీ దోషములు క్షమించబడిన విశ్వాసమైతే, ఇదివరకే నీ దోషములు క్షమించబడి విశ్వాస యాగములో కొనసాగుతున్న దానవైతే, ఈ విశ్వాస యాత్రలో ఎక్కడైనా ఏమరపాటున దోషం అంటుకుంటుంది. దోషపు మరక మనల్ని అంటుకోవచ్చు. దాని విషయం కూడా ఈ మధ్యాకాలంలో ప్రార్థన చేయి, దేవుని దగ్గర ఒప్పుకో. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 21 వరకు గట్టిగా చదవమ్మా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషాన్ని ఆరోపిస్తా ఉందో ఆయా విషయములను ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. ఆయన సత్య సంబంధి. మన విషయాలు ఈ లోకయాత్రలో వెళ్తుండగా ఎక్కడ దోషం, ఎక్కడ అంటుకునేది మనకు, ఏ ఏ విషయములలో మన హృదయము మన మీద దోషారోపణ చేస్తూ ఉందో, దోషాన్ని ఆరోపిస్తూ ఉంది. ఇదిగో నువ్వు ఫలానా విషయంలో దోషం చేశావు కదా, ఫలానా విషయంలో అనరాని మాట అన్నావు కదా, ఫలాని విషయంలో ఇట్లా చూశావు కదా, ఫలాని విషయంలో దాన్ని తీసుకున్నావు కదా, నీవు తీసుకోకూడదు, దాన్ని దొంగతనం చేశావు కదా, ఫలాని విషయంలో నీ నోటిని అదుపు చేసుకోకుండా బూతులు మాట్లాడినావు కదా. ఇవన్నీ దోషాలు కావా? ఏ ఏ విషయంలో నీ హృదయమే నీ పైన దోషారోపణ చేస్తుంది. దోషారోపణ అంటే చెప్పండి, దోషారోపణ అంటే చెప్పండి, దోషారోపణ అంటే రవి చెప్పు. దోషారోపణ
ఏ ఏ దోషాలు చేసినావో అవి ఆరోపిస్తా అన్నాడు. ఎవరు ఆరోపించేది? మనస్సాక్షి, నీ హృదయమే. నీ హృదయము నీ పైన ఏ ఏ విషయాల్లో దోషాన్ని ఆరోపిస్తూ ఉన్నదో ఆయా విషయాలను దేవుని సన్నిధిలో చేరి సమ్మతిపరుచుకుందాము, కడుక్కుందాము. రక్షించబడని వారికి దోష శిక్షను భరించాడు, క్షమిస్తాడు ఆయన దగ్గరికి వస్తే. రక్షింపబడిన విశ్వాస యాగములో సాగుతున్న నీవు కూడా ఈ లోక మాలిన్యం అంటుకోకపడదు, ఏదొక మరక అంటుకోకపోదు. కాబట్టి ఏ మరక దోషమై నీ హృదయం పైన దోషాన్ని ఆరోపిస్తూ ఉందో, చెప్తా ఉందో, ఆయా విషయాలను ఆయన ఎదుట ఒప్పుకొని సమ్మతిపరుచుకున్నాము. దేవుడి మాటలను దీవించునుగాక. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఇది మొట్టమొదటి ఉపకారం. రాబోయే దినాల్లో మిగతా ఉపకారాలు కూడా వరుసగా ధ్యానం చేద్దాం. దేవునికి అనంత మహిమ కలుగునుగాక.